తర్వాత రామనవమి అంటే కళ్యాణం చేస్తారు కదా, మేము ఇంకా ఆ కూర్చునే అవకాశం రాలేదు. ఇవాళ సన్నిధిలో కూర్చున్నట్టుంది. థ్యాంక్ యూ. సో హౌ యూ ఫీల్ బాలాజీ గారు రైట్ నౌ ఇక్కడ ఉన్నారు అంటే మ్యామ్ చెప్పారు కదా, సో దానికి నేను కంటిన్యూటీ అడుగుతాను. లేదు, గుడ్ ఫీలింగ్. అది నాకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, జస్ట్ నార్మల్ ఇంటర్వ్యూ అనుకున్నాను. ఓకే. బట్ ఇంత పెద్ద సెటప్ ఉంది నేను చూడలేదు. ఎన్నోసారి ఎన్టీవీ ప్రోగ్రామ్స్ చేసినాం కానీ ఐ థింక్ ఇదే ఫస్ట్ టైం ఇంత గ్రాండ్గా చేయడం. ఒక డివోషనల్ పాజిటివ్ వైబ్ అంతేనా? అవును, అక్కడ గేట్ నుంచి వస్తుంది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అడగాలనిపిస్తోంది, అంత సక్సెస్ఫుల్గా అంటే భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న ఉండాలి, అవి లేకపోతే అది ఏమంటారు ఆ లైఫ్. శ్రీరాముల వారికే తప్పలేదు, అంతే అంటారా? సీతమ్మకి శ్రీరాములకి. సో మనం ఎంత. సో హౌ యూ మెయింటైన్ దట్ బాండింగ్? స్పెషల్గా ఏం దీనికోసం కోర్సెస్ తీసుకోలేదు. ఓకే. ఇట్ ఈస్ న్యాచురల్ ఫ్లోనే. అంటే ఇనిషియల్గా పెళ్ళైన కొత్తలో అంటే బ్యాచులర్ నుంచి ఫ్యామిలీ లైఫ్ వచ్చే వరకు ఒక చిన్న ఒక కరెక్షన్స్ ఉంటుంది. దాని తర్వాత ఆ ట్రావెల్ ఉంటుంది, హస్బెండ్ వైఫ్ ట్రావెల్, తర్వాత పిల్లలు ఫాదర్ అవటం, అదొక చిన్న కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కన్ఫ్యూజన్స్ అంటే యూ గెటింగ్ ప్రిపేర్డ్. సో ఆ కరెక్షన్స్ అలా అలా వచ్చి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాం మేము. ఓకే. చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో చాలామంది సెలబ్రిటీ కపుల్స్ రైట్ నో ఇప్పుడు ఫ్రీడమ్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి చాలా వరకు వాళ్ళ ఓన్ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. తర్వాత ఒక క్వశ్చన్ మార్క్, దాన్ని అది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్లో ఉంటుంది. సో మీరేం చెప్తారు మీ బాండింగ్ గురించి? ఇట్స్ బ్యూటిఫుల్ అండి. నాకు ఇయర్స్ అయ్యే కొద్దీ, ఇప్పుడు 16 ఏళ్ళు దాటాము సక్సెస్ఫుల్గా. ఇయర్స్ అయ్యే కొద్దీ ఐఎమ్ ఎంజాయింగ్ ద బాండ్. ఈ భార్యాభర్తల అనుబంధం ఎంత బ్యూటిఫుల్, ఎంత అందంగా ఉంది, కలిసి నడవడం, జీవితం ఎంత బాగుంది అని చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే. ఓకే.